హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను రాత్రి ఒక మ్యాచ్ చూసా, ఐపీఎల్ మ్యాచ్ చూసా. నాకు ఐపీఎల్ అంటేనే ఇష్టం ఉండదు, నేను చూడను. దానికి ఎందుకనేది కూడా ఇప్పుడు మీకు చెప్తా. రాత్రి ఒక మ్యాచ్, ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసా. దాంట్లో ఏంటంటే మనం గొప్పగా ఈ ఐపీఎల్లో గొప్పగా మనం అనుకోదగిన విషయం ఏంటంటే కొత్త న్యూ టాలెంట్ బయట తీసుకొచ్చి మనకు పరిచయం చేస్తున్నారు. వాళ్ళు ఉపయోగపడుతున్నారు టీమిండియాకి. అంతవరకు ఓకే, బాగానే ఉంది. సూర్యవంశీ అనే కుర్రోడు, 15 ఏళ్ళ కుర్రోడు, మ్యాచ్లు బ్యాటింగ్ సూపర్ అంటే సూపర్గా ఆడుతున్నాడు. అది సంతోషించాల్సిన విషయం. మనోడు మనకి ఫ్యూచర్లో మన ఇండియా టీంకి గట్టిగా ఆడగల వ్యక్తి అనిపించింది. అది కరెక్ట్, నిజం. రాత్రి జరిగిన మ్యాచ్లో అతను అవుట్ అయితే మన ఇండియా మనోడే ఒక అతను స్టేడియం కూర్చున్న వాళ్ళల్లో అతను ఆ కుర్రోడు అవుట్ అయితే అతని గురించి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ చాలా బ్యాడ్గా బిహేవ్ చేసి బ్యాడ్ సిగ్నల్స్ ఇస్తూ చేశాడు. అది నాకు చాలా బాధ అనిపించింది. నేను ఐపీఎల్ ఎందుకు ఇష్టపడను అంటే ఇదే. మనోడు అవుట్ అవుతే మనం సంతోషిస్తాం. మనోడిని వేరే వాడు అవుట్ చేస్తే, వేరే కంట్రీ వాడు అవుట్ చేస్తే మనం సంతోషిస్తాం. అలాంటి బ్యాడ్ సంస్కృతిని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అందుకని నాకు ఇష్టం ఉండదు. మనోడు గొప్పగా ఆడుతుంటే మనం ఎంకరేజ్ చేయాలా. మనోడు గొప్పగా బౌలింగ్ చేస్తుంటే మనం ఎంకరేజ్ చేయాలా. అవుట్ అయినా మనం ఎంకరేజ్ చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ బ్యాటింగ్ సరిగ్గా చేయకపోయినా ఎంజాయ్ చేస్తున్నాం, చేసినా కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఇదేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మన వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అవుట్ అవుతుంటే ఎంజాయ్ చేస్తున్నాం, బౌలింగ్ వేరే దేశపోడు బౌలింగ్ బాగా చేస్తుంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం. అలాంటి బ్యాడ్ సంస్కృతిని మనది కాదు. మనకి ఐపీఎల్ వద్దు, నాకైతే నచ్చదు, నేనైతే చూడను. రాత్రి ఏంటో సూర్యవంశీ కోసం చూసా, బాగా ఆడుతున్నాడు కుర్రోడు అంటే చూశాను. అతను డక్అవుట్ అయిపోయాడు. డక్అవుట్ అయిపోయినట్టే ఆ సిగ్నల్ చూసి అనిపించింది నాకు. దయచేసి ఇలాంటి సంస్కృతిని అయితే మనం ఎంకరేజ్ చేయొద్దు, మనకు అవసరం లేదు.